మరొకసారి మీ అందరికీ కూడా నేను ఒక్కసారి మనం ఏం కలెక్ట్ చేసాం, దానికి ఏం ఖర్చులేని అనే దాని మీద ఒక చిన్న బ్రీఫ్ నోట్ అయితే ఇస్తాను. 23 మంది డోనర్స్ మనకి అమ్మవారికి ఇవ్వడం జరిగిందండి. ఈ 11,153 మందిలో కూడా 10 రూపాయలతో సహా అమ్మవారి జాతర నిమిత్తం 10 రూపాయలు ఇచ్చినా కూడా దాన్ని మనం ప్రచురించి దాన్ని లెక్కల్లోకి వచ్చే విధంగా మనం చూడటం జరిగింది. అలాగే ఏదైతే హుండీలో వచ్చిన డబ్బు అది దేవాదాయ శాఖకి అది వెళ్ళటం జరిగింది. దానికి ఈఓ గారు, అక్కడ ఇన్స్పెక్టర్ వాళ్ళందరూ కూడా ఉండి దాన్ని తీసుకోవడం జరిగింది. అలాగే బంగారంతో సహా మనం దాన్ని అక్కడ సబ్మిట్ చేయడం జరిగింది. అదంతా కూడా వాళ్ళ లెక్కల్లోకి వెళ్ళిపోయింది. సో దాని గురించి మనం మాట్లాడేది ఏం లేదు. అయితే జాతర నిమిత్తం ఏదైతే మనం కలెక్ట్ చేసామో దాదాపుగా 1,93,40,595 రూపాయలని మనం ప్రజల నుంచి కలెక్ట్ చేయడం జరిగింది. అన్నదాన నిమిత్తం ఇక్కడికి వచ్చి ఇక్కడ మనకి రసీదు తీసుకుని రాసిన ఏదైతే ఉందో అది 36,25,591 రూపాయలని మనం ఇక్కడ కలెక్ట్ చేయడం జరిగింది. టోటల్ 2,29,66,186 రూపాయలని మన జాతర నిమిత్తం భక్తులు అంటే అది అన్నదానం అవ్వచ్చు, లేకపోతే జాతరకి ఖర్చు పెట్టమని ఇవ్వడం జరగచ్చు, అదంతా కూడా ఇవ్వడం జరిగింది. అలాగే చీరలు, అమ్మవారికి ఇచ్చిన చీరల ద్వారా వచ్చింది 4,75,000 రూపాయలు మనకి రావడం జరిగింది. టోటల్ మొత్తం అంతా కలిపి 2,34,00,000 2,34,41,186 రూపాయలని మనం భక్తులందరూ కలిపి మనకి జాతర నిమిత్తం ఇవ్వడం జరిగింది. దాంట్లో ఖర్చులు 2,25,04,990 రూపాయలని మనం ఖర్చుల రూపంలో పెట్టవలసి వచ్చింది. అలాగే ఆ ఖర్చులు పోగా నిల్వ ఉన్నది 9,36,000 రూపాయలు, 196 రూపాయలని మనకి ఇంకా నిల్వలో ఉన్నాయి. ఈ నిల్వలో ఉన్న డబ్బుల్ని అలాగే మళ్ళీ మొన్న మన ఎమ్మెల్యే గారు నిత్యాన్నదానం జరగాలి అమ్మవారి పేరు చెప్పి అని ఆయన ఎప్పటి నుంచి చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగా ఆయన మళ్ళీ మొన్న గుడికి వచ్చి ఆయన మళ్ళీ 9 లక్షల రూపాయలని ఇవ్వడం జరిగింది. అలాగే మన మార్చెట్టి పోతురాజు గారు కూడా ఇవ్వడం జరిగింది. దానితో పాటు ఇతర ఎవరైతే అనౌన్స్ చేసి ఉన్నారో వారందరూ కూడా ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా నిత్యాన్నదాన బోర్డుని మనం ఏర్పాటు చేసి దాంట్లో ఆ నిల్వలో ఆ డబ్బుల నుంచి దాని మీద వచ్చే డబ్బుతో ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ నిత్యాన్నదానం జరిగే విధంగా ఎమ్మెల్యే గారిని ముందుగా చెప్పడం జరిగింది. అలాగే మన కమిటీ వారందరూ గత 2 సంవత్సరాల నుంచి కూడా వారు మళ్ళీ అమ్మవారి కమిటీగా వచ్చినప్పటి నుండి కూడా ప్రతి శుక్రవారం ఎక్కడ చిన్న మిస్టేక్ కూడా లేకుండా వారు పెట్టడం జరుగుతూ ఉంది. అది కూడా ఎమ్మెల్యే గారు చూసి వారికి అనవసరమైన ఇబ్బంది కలగకుండా, అలానే నిత్యాన్నదానం ఆగకుండా వారికి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఆయన ఈ బోర్డుని ఏర్పాటు చేయడం, దానికి ముందుగా నా విరాళమే నేను 9 లక్షల రూపాయలు ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి ఆయన ఇవ్వడం జరిగింది. ఆయన అనౌన్స్ చేసిన తర్వాత మరొక కొంతమంది అనౌన్స్ చేసి ఆ రోజు కొంత అమౌంట్ ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా ఇందులో నిలవగల్లో ఉన్న 9,36,000 కూడా వాటిలోకి చేర్చి అది కూడా నిత్యాన్నదానంలో ఉంచి ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ నిత్యాన్నదానం జరిగేలా చూడమన్నారు. అది జరిపించి తీరుతాం. ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కూడా మనం దాన్ని బుక్ రూపంలో ప్రచురించడం జరిగింది. దాదాపుగా 11,153 మంది మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇంత పెద్ద బుక్ మన బుక్లెట్ లో వేయించడం అనేది అవ్వదు. కాబట్టి మేము ఇక్కడ అన్ని కూడా ఖర్చులు అలాగే వచ్చినవి అన్ని కూడా దీంట్లో మేము మెన్షన్ చేసి బుక్ రూపంలో వేయించడం జరిగింది. ఎవరికైనా ఏదన్నా ప్రాబ్లం ఉన్నా, ఎవరికైనా ఏదన్నా తెలుసుకోవాలనుకున్నా కూడా మీరు గుడికి వచ్చినా కూడా మేము దీన్ని మీకు చూపించి మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే కూడా తీర్చే ప్రయత్నం మేము చేస్తాం. అమ్మవారికి ఏదైతే జాతర చేద్దాం అనుకున్నప్పుడు ఎమ్మెల్యే గారు మొట్టమొదట మన గుడి చైర్మన్ అయినటువంటి అంజీ గారిని పిలిచి, అంజీ ఇది నేను ఫస్ట్ ఎప్పుడైనా ఎమ్మెల్యే గారు ఏదైనా చేయాలనుకున్నప్పుడు మొట్టమొదట అడుగు నేను వేసిన తర్వాత నా దగ్గర ఉన్న ప్రజలను ఏమని అడుగుతానని చెప్పేసి ఆయన ఎప్పుడు అంటాడు. అదే విధంగా అప్పుడు ఫస్ట్ అంజీ గారిని పిలిచి 5,55,555 రూపాయలని మనం అక్కడ ఇవ్వడం జరిగింది. అక్కడ ఇచ్చిన తర్వాత నుంచి ప్రతి ఒక్కరిను ఎవరెవరైతే అనౌన్స్ చేశారో వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. దాదాపుగా లాస్ట్ డే వరకు కూడా భక్తులు ఎవరు కూడా ఫోర్స్ చేయలేదు. మనం ఎంత ఇవ్వండి అని కూడా మనం ఎక్కడిని అడగలేదు. ఎవరు ఫోర్స్ చేయకుండా వారంతటి వారు 15వ రోజు కూడా వచ్చి అమ్మవారి జాతరకి ఇవ్వాలనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఇవ్వటం జరిగింది. అలా ఇవ్వబట్టే ఆయన పిలుపు మేరకు
ప్రతి ఒక్కరూ వచ్చి ఇవ్వడం జరిగింది. అమ్మవారు మాకు అవకాశం ఇచ్చింది. ఆయన ఎప్పుడు ఒకటే మాట అన్నాడు, ఎన్నో ఏళ్ల క్రితం అంటే 12 ఏళ్ల క్రితం ఆయన చైర్మన్ గా ఉన్నప్పుడు, ఇదే తాడేపల్లిగూడెం మున్సిపల్ చైర్మన్ గా ఉన్నప్పుడు ఆయన ఫస్ట్ టైం, అప్పుడు మాణిక్యాలరావు గారు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు. అప్పుడు మన బుల్సర్ శ్రీనివాస్ గారు మున్సిపల్ చైర్మన్ గా ఉండటం జరిగింది. ఆయన మున్సిపల్ చైర్మన్ గా ఎలక్షన్ లోకి దిగినప్పుడే ఆయన ఒకవేళ నేను గెలిచిన తర్వాత అమ్మవారి జాతర చేయాలని తలంపుతో ఆ రోజే ఆయన పూనుకోవడం జరిగింది. అప్పుడు ఆయన మున్సిపల్ చైర్మన్ అవగానే అమ్మవారి జాతరని అనౌన్స్ చేయడం జరిపించడం, అప్పుడు కూడా చాలా గొప్పగా చేసినా కూడా అప్పటికి ఇంకా ఇంత పరిస్థితి లేదు. కానీ ఆ తర్వాత గుడి కట్టడం, గుడికి చాలా మంచి పేరు రావటం, అమ్మవారు కూడా ఇందులో మళ్ళీ ఆవిడని అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం, భక్తులు పెరగటం, ఆ టైంలో కూడా చాలా గొప్పగా చేస్తున్నప్పటికీ గత 2019లో మనం లేకపోయినప్పుడు, మన కమిటీ దిగిపోయినప్పుడు, సరే ఏమన్నా చేస్తారేమో, ఏమన్నా జరుగుద్దేమో అని చూస్తే గత 5 సంవత్సరాలు ఏం జరగకపోయినా అప్పుడు ఇలాంటి జాతర కార్యక్రమం చేద్దామని ట్రై చేసిన అప్పుడు అమ్మవారు మరి ఎందుచేతో చేయించుకోలేకపోయింది. ఆ తర్వాత మళ్ళీ మాకు అవకాశం కల్పించిందని మేము అనుకుంటున్నాం. ఆయన మళ్ళీ ఎమ్మెల్యేగా రావటం, అలాగే మళ్ళీ పాత కమిటీని అందరినీ కూడా తీసుకురావటం, ఆ కమిటీ వారు ఏదైతే అన్నారో ఆ అన్న మాట ప్రకారం ప్రతి రోజు కూడా ఇక్కడ అమ్మవారికి విశిష్టంగా పూజలు జరిపించడమే కాకుండా, ఆ కమిటీ అంటే మళ్ళీ మీకు ఇది పత్రికా ముఖంగా ఒక మాట చెప్పాల్సింది ఏంటంటే, మేము కనిపించాలని మేము ఎప్పుడు అనుకోలేదండి, కేవలం మేమే అని ఎప్పుడు అనలేదు కూడాను. ఎందుకంటే కమిటీ అంటే ప్రతి ఒక్కరి సహకారం, ప్రతి ఒక్కరి కష్టం ఉంది అందులో. ఏదో నేను కనిపించాలనో లేకపోతే అంజీ గారు కనిపించాలనే ముఖ్య ఉద్దేశం అయితే కాదు. దాని వెనకాల ఎంతో మంది కృషి ఉంది. ఆ కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా 100% దీన్ని పెట్టడం. నిజం చెప్పాలంటే మీకు నేను ఇదే సమయం అనుకుని నేను చెప్తా ఉన్నాను. దయచేసి కొంచెం మీరు వినాల్సిన అవసరం ఉంది. కమిటీలో ముఖ్యంగా ఉన్నటువంటి జయప్రకాష్ గారు, అలాగే నీలం సురేష్ గారు, అలాగే మన బాలాజీ గారు, అలాగే మన మావుళ్ళు గారు, అలాగే కళ్యాణ్ రామచంద్రరావు గారు, చింతన గారు, అలాగే రమణ గారు, ఇలా ఎంతో మంది. ఇవన్నీ కాకుండా దాదాపుగా ఒక 35 మంది కుర్రవాళ్ళు ఉన్నారండి. వాళ్ళందరూ కూడా ప్రతిరోజు కమిటీ వారు ఏదైతే ఇలా చేద్దామని అంటారో ఆ రోజు రాత్రంతా కూడా ఇక్కడ ఉండి ఎవరు రూపాయి తీసుకోకుండా వారి పనులు మార్నింగ్ చేసుకొచ్చి సాయంత్రం అమ్మవారి సేవలో ఉండాలని చెప్పేసి దాదాపుగా 30 మంది కుర్రవాళ్ళందరూ ఇక్కడ ఉండి రాత్రి మనం ఈ అలంకరణ చేయాలి అని అంటే తెల్లవారుజామున 5 అవ్వచ్చు, 6 అవ్వచ్చు, 7 అవ్వచ్చు, భక్తులు వచ్చే సమయానికి అవన్నీ కంప్లీట్ చేయాలని చెప్పేసి చేయించి వెళ్ళటం జరుగుతుంది. అలాగే ఆడవారు ఉన్నారు, ముఖ్యంగా మహిళా భక్తురాళ్ళు దాదాపుగా వాలంటీర్ గా 200 మంది మహిళా భక్తురాళ్ళు. వాళ్ళందరికీ ఫోటోలు తీసారా లేదా అనే ఆలోచన లేకుండా ప్రతిరోజు ఇక్కడ ఏదైనా క్లీన్ చేయాలంటే అది మా పని, వడ్డించాలంటే అది మా పని, అమ్మవారి దర్శనానికి లైన్ లో నడిపించాలంటే వాళ్ళంతా వాలంటీర్ గా నిలబడి చేయడం జరిగింది. అలాగే ప్రతిరోజు బలిహారం జరిగినప్పుడు అక్కడ మనం విశిష్టంగా ప్రతిరోజు అమ్మవారి రూపాలని, లేకపోతే శ్రీచక్రాన్ని కానీ, లేకపోతే అక్కడ అన్ని రకాలు చేస్తా ఉన్నారంటే దానికి వెనకాలండి శ్యామ్ గారు కానీ మొత్తం అంతా అట్లా డిజైన్ పర్ఫెక్ట్ గా రావాలి, ఎక్కడ తప్పు లేకుండా ఉండకుండా చూసుకునే విధంగా జేపీ గారు కానీ, లేకపోతే అమ్మవారి అలంకరణల విషయంలో కానీ, లోపల అమ్మవారిని అలంకరించే విషయంలో కానీ, పూలు గుచ్చే విషయంలో కానీ ప్రతి ఒక్కరూ అది నాది అనుకుని చేశారు. ఎవరు డబ్బులు కాసించి కాదు. అది ఇది కూడా ఇందులో ఉండదు. ఆ ఖర్చులు ఏవిగా అలాంటివి కూడా ఏమి ఉండవు. ప్రతి ఒక్కరూ వారంతటి వారు వచ్చి వాలంటీర్ గా చేసినవే తప్ప ఎక్కడ ఆటలకి ఖర్చు పెట్టి చేసింది ఏమీ లేదు. అలాగే దయచేసి మీరు అందరూ కూడా ఇది గమనించాలి. ఎందుకంటే ఒక్కళ్ళ వల్ల ఇది జరిగిపోయేది కాదు. కమిటీగా మేము ఏదైనా కనిపించవచ్చు, బయటికి మేము ఇద్దరం కనిపించవచ్చు, కానీ ప్రతి ఒక్కరు దీని వెనకాల ఉన్నారు. ప్రతి ఒక్కరు కృషి ఉంది. 100% వారికి కూడా ఈ సభాముఖంగా నేను వారందరికీ కూడా పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే అమ్మవారి జాతరని ఏదో మాకు పేరు రావాలనే ఉద్దేశంతో మేము చేయలేదండి. మేము ఎప్పుడో ఒకటే అనుకున్నాం, ఎక్కడో భీమవరంలో మావుళ్ళమ్మ జాతరని చాలా గొప్పగా చేస్తూ ఉంటాం. ఇక్కడ ఏదైనా చెప్పాలంటే మావుళ్ళమ్మ గురించి చెప్పుకుంటా ఉన్నాం. అలా మనం బల్సులమ్మ తల్లిని ఎందుకు చెప్పుకోలేమని మేము ఎప్పుడో ప్రతిసారి కూర్చున్నప్పుడల్లా అనుకునే వాళ్ళం. అది ఈ ఒక్కసారి అమ్మవారు ఆవిడంతటా ఆవిడే చేయించుకుంది, మాకు అవకాశం కల్పించిందని మేము అనుకుంటున్నాం. అదే మీకు చెప్తా ఉన్నాం తప్ప మమ్మల్ని పొగడాలనో లేకపోతే మా గురించి చెప్పుకోవాలనే ఉద్దేశంతో మేము చేయలేదండి. నిజంగా కూడా
నాకు కూడా నీకు అంత ఖాళీ ఉండకపోయినప్పటికీ కూడా ఆ 10-15 రోజులు కూడా నేను అమ్మవారికి గుడికి వస్తే గానీ నాకు మనశ్శాంతిగా ఉండేది కాదు. అంత ఇదిలో నేను ఉన్నాను ఆ టైంలో. కాబట్టి మీ అందరూ మీకు చెప్పదలిచింది ఏంటంటే, దయచేసి బయట ఎవరైనా ఏదైనా మాట్లాడేటప్పుడు కొంచెం మీరు తెలుసుకుని మాట్లాడాల్సిందిగా నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే కుదిరితే మీ టైంలో మీరు ఎలాగా చేయలేకపోయారు. కుదిరితే మంచి జరుగుతున్నప్పుడు సహకరించండి. మంచి చేయకపోయినా పర్లేదు కానీ మంచి జరుగుతున్నప్పుడు సహకరించండి తప్ప తప్పుగా మాట్లాడిన అమ్మవారు ఒప్పుకోదు. దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి, అమ్మవారు శిక్షిస్తుంది మనం తప్పుగా మాట్లాడితే. ఎందుకంటే ఇక్కడ ఎవరైనా మన రూపాయి ఇక్కడ ఖర్చు పెట్టాలనుకుంటున్నా కానీ అమ్మవారి రూపాయి తీసుకెళ్లాలనే ఆలోచన మాత్రం ఈ కమిటీకి కానీ అక్కడ దీన్ని ఈ జాతర చేద్దామని నిశ్చయించుకున్న వాళ్ళకి కానీ ఎవరికి కూడా, మన ఎమ్మెల్యే గారు అయితే ఆయన సొంత డబ్బుల్ని వెచ్చించి చేయాలనుకుంటారు తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని అనుకుంటారు. దయచేసి మీరు అందరూ కూడా ఇదంతా గ్రహించి మాట్లాడేటప్పుడు ఏది పడితే అది మాట్లాడటం కరెక్ట్ కాదు. ఇక్కడ దాదాపుగా 15 రోజులు జరిగింది, ఒక చిన్న తప్పిదం లేదు. వచ్చిన ప్రతి భక్తుడు సంతోషంతో వెళ్ళారు. ఎప్పుడు జరిగిన విధంగా ఇక్కడ చేశారు అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన ప్రజలే కాదు, బయట ఊర్ల నుంచి వచ్చిన ప్రజలు కూడా మాట్లాడుకుని వెళ్ళే విధంగా అమ్మవారి జాతరను జరిపించడానికి సహకరించిన ప్రతి ఒక్క భక్తులకి, ప్రతి ఒక్క వ్యాపారస్తులకి, ఎవరైతే చందయ్య రూపంలో ఇచ్చి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మా తరపున, అలాగే ఎమ్మెల్యే గారి తరపున, మా కమిటీ తరపున అందరికీ కూడా నేను పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరొకసారి మన తాడేపల్లిగూడెం చరిత్రలో ఇలాంటి ఒక మంచి జాతర జరిపించిన వ్యక్తులు ప్రతి ఒక్కరికి కూడా నేను నా పోలీస్ డిపార్ట్మెంట్ వారు, అలాగే మున్సిపాలిటీ వారు అందరికీ కూడా పేరు పేరున నేను చేతులైతే నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే వారు దాదాపు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రాత్రి 50,000 మంది పైగా ఇక్కడికి వచ్చి దర్శనాలు చేసుకున్నా ఉన్నారు. అలాంటి టైంలో పోలీసు వారు నిజంగా అర్ధరాత్రి అయినా సరే అలాగ లైన్ లోనే నిలబడి ఎవరికి ఇబ్బంది కలగకుండా తెల్లవారుజామున 3-4 దాకా కూడా ఇక్కడ మనకి దర్శన కల్పించిన పోలీస్ శాఖకి, అలాగే ఏదైనా మున్సిపల్ ఆఫీస్ పక్కనే ఉండటం వలన వారందరూ కూడా ఇక్కడికి ఏదైనా ఫెసిలిటీస్ అవసరం అనుకుంటే వెంటనే సహకరించిన మున్సిపల్ స్టాఫ్ వారికి, అలాగే ఇతర ఎవరైతే మనకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. జై బల్స్లాం తల్లి. గడిచిన మార్చి 12వ తారీఖు కానీ 27వ తారీఖు వరకు జరిగిన జాతర మహోత్సవ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పట్టణ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, భక్తుల సహకారాలతో జరిగిన జాతర మహోత్సవ కార్యక్రమానికి మాకు జాతర బుక్స్ ద్వారా కోటి 93,40,595 రూపాయలు, అన్నదానం బుక్స్ ద్వారా 36,25,591 రూపాయలు, చీరల ద్వారా 4,75,000, మొత్తం 2,34,41,186 రూపాయలు విరాళాలుగా భక్తులు 11,153 మంది భక్తుల సహకారాలతోటి ఈ విరాళం మాకు వచ్చింది. అలాగే దీనికి ఖర్చుల రూపాయన 2,25,04,990 రూపాయలు ఖర్చులతో జరగడం జరిగింది. నిల్వ 9,36,196 రూపాయలు నిల్వ మన ఈ జాతర నిమిత్తం నిల్వ ఉండడం జరిగింది. ఈ నిల్వ సొమ్ముని మన స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ గారు శాశ్వతంగా శుక్రవారం నాడు జరిగే శాశ్వత అన్నదానానికి ఒక అమౌంట్ రూపాన ఉండి, ఆ అమౌంట్ ద్వారా వచ్చే వడ్డీని ఇక్కడ అన్నదాన కార్యక్రమానికి జరిపించాలనే నిశ్చయంతో ఆయన మొదటగా 9 లక్షల రూపాయలు మాకు విరాళం ప్రకటించారు. అలాగే మార్సెట్టి పోతురాజు గారు 9 లక్షలు, ఇంకో భక్తురాల్లో విరాళం ప్రకటించారు. అలాగే ఏంటంటే అన్నయ్య గారు దేనికంటే ముఖ్యంగా ఇవాళ రోజున ఉన్నది, ఇవాళ డోనర్ లేరు మాకు శుక్రవారం నాడు. డోనర్ లేకపోయినా ఇక్కడ వచ్చే ఈ అన్నదానం దాని మీద గట్టా వచ్చే చందాలతో మేము ఇక్కడ అన్నదాన కార్యక్రమం లేకపోతే మేమే వేసుకుంటాం. అలా ఇబ్బంది ఏమీ కూడా కమిటీ పడకూడదనే నిశ్చయంతో ఈ శాశ్వత అన్నదానానికి విరాళాలకి ఆయన చెప్పడం జరిగింది. అలాగే అన్నయ్య గారు ఇంకోటి కూడా అమ్మవారికి మౌళ్ళమ్మ గుడిలో అమ్మవారికి విశేషంగా అమ్మవారి అలంకరణకి బంగారం అనేది ఉంటుంది. ఏమైనా కూడా మనం ఈ భక్తుల సహాయ సహకారాలతో అమ్మవారికి త్వరలో బంగారు కిరీటానికి కూడా తలపెడదాం అని చెప్పడం జరిగింది. అలాగే ఈ అన్నదాన కార్యక్రమానికి, శాశ్వత అన్నదాన కార్యక్రమానికి, కిరీటానికి కూడా భక్తులు ముందుకొచ్చి మాకు జాతరకి ఎలా అయితే విశేషంగా మాకు సహకరించారో అలాగే ఈ కూడా సహకరించి భక్తులందరూ సరని కోరుకుంటూ, అలాగే ఈ జాతర మహోత్సవ కార్యక్రమంలో ముఖ్యంగా మాకు ఇక్కడ ప్రతి రోజున కూడా లలితా పారాయణం అని మహిళా భక్తులకి
వచ్చి ప్రతిరోజు కూడా వాళ్ళు విశేషంగా మాకు ఇక్కడ సేవలు అందించడం జరిగింది. వారికి కూడా అమ్మవారి ఆరోగ్య అలా చేయాలని, అలాగే పోలీస్ శాఖ వారికి, మున్సిపాలిటీ వారికి, పాత్రికేయ మిత్రులకి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారికి, అందరికీ కూడా ఫైర్ సిబ్బందికి అందరికీ కూడా అమ్మవారు ఆరోగ్య అలా చేయాలని కోరుకుంటూ ఈ జాతర మహోత్సవ కార్యక్రమానికి మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారు కృపా కటాక్షాలతోటి అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ జై బల్సం.